నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రంగం సిద్ధమైంది. ఈ రెండు బిల్లులను ఈ నెల 16న పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. ఇందులో భాగంగా లోక్సభ స్థానాలు 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదనను చేసింది. ఆర్టికల్ 81ను సవరించి లోక్సభ సీట్ల సంఖ్యను పెంచే ప్రతిపాదనను తీసుకొచ్చింది. రైట్, దీనిపై మరింతగా మనం విశ్లేషిద్దాం. ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. సరే, నమస్తే అండి. హలో, రైట్. 131వ రాజ్యాంగ సవరణ ద్వారా సీట్ల సంఖ్యను 850కి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రాలకు 815 లోక్సభ స్థానాలు, అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలకు 35 లోక్సభ స్థానాలుగా ఇక మీదట అన్నది రాబోతోంది. అలాగే రాజ్యాంగ సవరణ బిల్లుపై ఎంపీలకు ఇప్పటికే కేంద్రం సమాచారం అందజేసింది. నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ బిల్లుకు రంగం సిద్ధమైంది. రైట్, ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. సార్, నమస్తే అండి. సరే, నియోజకవర్గాల పునర్విభజన అన్నది అంటే గత కొద్ది రోజులుగా మనము వింటూ వస్తున్నాం. అయితే ఇప్పుడు కేంద్రం ఏదైతే దీనిపైన కీలక నిర్ణయం తీసుకుందో, అంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన తోటి ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయం ఏంటి సార్? ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఈ విషయం పైన చాలా మంది గళమెత్తుతున్నారు. ఈవెన్ ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపైన వాయిస్ వినిపించారు. ఒకటి ఏంటంటే, ఇది ఫాస్ట్ ఫుడ్ లాగా తొందరగా చేసేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఏం లేకుండా గంటల్లో డిస్కషన్ చేయకుండా పెట్టేస్తున్నారు. ఇవాళ 2026లో భారతదేశానికి 530 ఎంపీల నుంచి 850 చేస్తా అంటారు. అదే అమెరికాలో 1926లో ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఈవేళ కూడా అంతమంది. బ్రిటన్లో గత 300 సంవత్సరాల్లో ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఈవేళ కూడా అంతమంది. వాళ్ళ జనాభా కూడా 5-6 రెట్టింపులు పెరిగినాయి. ఇక్కడ మన దేశంలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, రాజ్యాంగం మార్చడం పట్ల మార్చుకున్నట్టుగా వెంటనే చేసేస్తారు, ఎవరిని లెక్కపెట్టు. నాకు మెజారిటీ ఉన్నది, నా ఇష్టం. ఈవేళ అంబేద్కర్ గారు పుట్టినరోజు కూడా. ఆయనతో పాటు మిగతా పెద్దలందరూ అప్పుడు నిర్ణయం చేసింది రాజ్యాంగం సింపుల్ గా మార్చేయటం, ఇష్టం వచ్చినట్టుగా చేస్తారనుకోలేదు. ఇది నాకు చాలా ఆశ్చర్యం. 540 ఎంపీల నుంచి 840 అవుతే ఏంటి దేశానికి వచ్చేది? ఇతర దేశాల దగ్గర కామన్ సెన్స్ లేదా? అమెరికాకి, ఇంగ్లాండ్కి వాళ్ళు ఎందుకు పెట్టలేదు? వాళ్ళకి మనకంటే 300 సంవత్సరాలు అనుభవం ఎక్కువ ఉన్నది. పార్లమెంటరీ డెమోక్రసీ ఇచ్చింది ఏంటంటే, వీరికి ఎన్నడా మనం చెప్పొచ్చు, ఆ ముఖ్యమంత్రి గారు ఇలాగన్నారు, ఇలాగ వాకౌట్ చేయమన్నారు. దక్షిణాది ముఖ్యమంత్రులు ఎవరైతే ఒప్పుకోరో వాకౌట్ చేయాలి. ఇప్పుడు పవర్ సకానికి సగం తగ్గిపోతారు. ఎందుకంటే ఉదాహరణ చెప్తున్నా, తమిళనాడు పాండిచేరికి 40 ఎంపీలు ఉన్నారు, 60 అవుతారు. ఉత్తరప్రదేశ్ 80 ఉన్నారు, 120 అవుతారు. గ్యాప్ పెరిగిపోయింది కదా. అంటే అందరికీ 50% పెంచామని చెప్పడం ఎంత తెలివితేటలుగా మాట్లాడి. అందువల్ల ఇది దేశానికి మంచి టైం కాదు. ఏ ప్రభుత్వ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని ఇటు అటు అటు ఇటు తిప్పేసి తీరత లేకుండా చేస్తున్నారు. చాలా దేశాలు 100 సంవత్సరాల్లో 4 సార్లు కొత్త రాజ్యాంగాలు తీసుకొస్తారు. మీకు తెలుసో తెలియదు. చాలా కొత్త ప్రభుత్వాలు వచ్చాక, డిక్టేటర్ బయట పంపించాక రాజ్యాంగం మార్చేస్తారు. అలాగే మన దేశాల దగ్గర స్థిరత ఉండాలి. అంత ఈజీగా మార్చుకోకూడదు. ఆలోచించాలి. ఏం ఆలోచన జరిగింది, ఏం డిస్కషన్ జరిగింది. డిస్కషన్ అంటే ఏంటి? చెప్పి చేయటమా? ఇది ఏమైనా ఆలోచించుకోవాలి. అంటే ఇది చెప్పేం కదా మీతో, చాలా తప్పిది. ఈ ప్రభుత్వం ఈవేళ ఉన్నది, ఇంకో ప్రభుత్వం ఒక 10 సంవత్సరాల్లో వస్తుంది, వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు. అందువల్ల ఇది నేను చాలా చాలా డేంజరస్ థింగ్ ఫర్ ద కంట్రీ. ఊరికనే ఎంపీలు పెంచడం కాదు, దీనివల్ల ఉపయోగం కూడా లేదు. ఉన్న 540 మందికి పార్లమెంట్ లో మాట్లాడటానికి, ఒక నిమిషం మాట్లాడటానికి కూడా టైం లేదు 300 మందికి. ఏంటి వాళ్ళ రోల్? వాళ్ళ విలువ తగ్గిపోతుంది, పార్టీల విలువ పెరుగుతుంది. ఎవరైనా మాట్లాడితే యాంటీ డిఫెక్షన్ లో ఉండి పైకి తెరవేస్తారు. సో నేను ప్రజలు ఆలోచించుకోవాలి. మీడియా ఈ విషయాల్లో చెప్పింది కొద్దిగా మొదలు తీసుకెళ్తే బాగుంటుంది. ఇంగ్లాండ్, అమెరికా 200 సంవత్సరాలు మార్చలేదు, మీకేంటిది? 70 సంవత్సరాలు అవ్వలేదు. 70 సంవత్సరాలకి ఇలా మార్చేస్తారా? ఎమ్మెల్యేలు, ఎంపీలు. అది తర్వాత సర్పంచ్ చేస్తే 10,000 మంది తెలంగాణలో, 15,000 మంది ఆంధ్రాలో ఉంటే అయ్యి పెంచాలి కదా. మున్సిపల్ కౌన్సిల్ పెంచాలి కదా, మున్సిపల్ చైర్మన్ పెంచాలి కదా.
తెలంగాణలో 10 జిల్లాలు 30 జిల్లాలు చేశారు, ఆంధ్రాలో కూడా అలా చేశారు. పరిపాలన ఇంప్రూవ్ అవుతుందా? ప్రజలు ఆనందపడుతున్నారా? అదే ఆలోచించుకోవాలి. ఇంత హ్యాపీ డే కాదు ఇవాళ. April 14 అంబేద్కర్ గారు పుట్టినరోజు పెద్ద అందరూ ఆనందంగా చేస్తారు. కానీ ఏం పని ఇది ఇవాళ చేసింది, అది ఆలోచించుకోవాలి. సార్, అంటే మీరు అన్నట్టుగా అంటే చాలా ఏళ్లుగా ఇది వాయిదా పడుతూ వస్తున్నటువంటిది ఇప్పుడు సడన్ గా కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? అంటే ఇది ఉమెన్స్ బిల్లు లింక్ చేసి కన్ఫ్యూజన్ తీసుకొచ్చి వాళ్ళు 825 మంది 50 మంది ఎంపీ చేసి న్యాచురల్ గా ఉత్తరాదిను పశ్చిమకి బెనిఫిట్ వస్తుంది కదా, వాళ్ళ బలం పెరుగుతుంది కదా. మీకు 10,000 రూపాయలు జీతం అయితే మీకు 50% పెంచితే మీకు 15,000 అవుతారు. నాది 1000 రూపాయలు జీతం అయితే 500 పెంచాం కదా అంటారు. తేడా ఎంత మారిపోయిపోయింది. తప్పకుండా బలాలు తగ్గిపోతాయి, వాయిస్ తగ్గిపోతుంది. దేశంలో అధికారం అందరికీ ఈక్వల్ గా ఉన్నది, న్యాయం ఉన్నదంటేనే దేశం ముందరికి యునైటెడ్ గా వెళ్తారు. ఇది యూనిటీకి దెబ్బ, పాలిటిక్స్ కి దెబ్బ, పార్టీలు పెద్ద పార్టీలు చేతిలో పెట్టుకున్న వాళ్ళకి లాభం. అది నేను చెప్పాను. సరే, అంటే ఖచ్చితంగా ఏదైతే ఈ రాష్ట్రాలకు సంబంధించిన ఈ పునర్విభజన ఏదైతే ఉందో ఇప్పటికే చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీన్ని అపోజ్ చేస్తూ ఉన్నారు. ఇది ఉత్తరాదికే బెనిఫిట్ అవుతుంది, దక్షిణాదికి అసలు ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అయినప్పటికీ కూడా కేంద్రం ఈ విధంగా ఆ నిర్ణయంతో ముందుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా ఇన్కరెక్ట్. November 8, 2016 తారీఖు మీకు జ్ఞాపకం ఉన్నదా? రాత్రి 8 గంటలకి నోట్ బందీ అన్నారు. ఆ రోజు నుంచి ఈవేళ వరకు 10 సంవత్సరాలు దేశం తేలిపోలేదు. ప్రపంచంలో ఎప్పుడు చరిత్రలో నోట్ బందీ అని ఏ దేశం ఏ రాజు చేయలేదు. ఏమి లాభం వచ్చింది? ఇది నష్టం వస్తే కలపాలి, నష్టం కనపడకుండా వెళ్ళిపోతా ఉంటాడు. సముద్రంలో ఏదో కొద్దిగా చెడ్డ వచ్చినట్టుగా దేశం పెద్దది కాబట్టి, కానీ పునాదిలో తొవ్వేస్తున్నారు, పునాదికి పోయి పెడుతున్నారు. ఆలోచించుకోవాలి. మీతో మాట్లాడాం కదా అంటే మాట్లాడారా, సంపాదించారా? సంపద డిస్కషన్ చేసి ఒక నిర్ణయానికి రాలేదే. ఇది మంచిది కాదు. షార్ట్గా చెప్పాలంటే చాలా అన్ఫార్చునేట్. మనం ఏం చేయలేం, ప్రజలు ఏం చేయలేం. పొలిటికల్ పార్టీస్ చేస్తాం, వాళ్ళు పార్లమెంట్ బాయ్కాట్ చేయొచ్చు. ఏ పార్టీలు అయితే ఒపోజ్ చేస్తున్నారో మాటలు పనులు ఒకలాగా పెట్టుకోరు, వాళ్ళు బాయ్కాట్ చేయొచ్చు. చేస్తారా? చేయరు కదా. రాజకీయ నాయకులు కూడా ఏంటంటే ఎక్కువ సీట్లు వస్తాయి, మన పార్టీకి బెనిఫిట్, మన రాష్ట్రంలో బెనిఫిట్ ని కేకలేసి అందరూ ఒప్పుకుంటారు. చూడండి, ఒక్కడు కూడా వాకౌట్ చేయరు. వాకౌట్ కూడా చేస్తే ఉపయోగం లేదని తెలుసు. పార్లమెంట్ ఎందుకు ఆప్ చేయరు? ఆ రైతుల బిల్లు అన్నారు, ఇదన్నారు, దానికన్నారు, ఇదన్నారు, ఆప్ చేశారు. ఇది ఎందుకు ఆప్ చేయరు? ఎందుకు ఆప్ చేయలేరు? ఇది మాటల వరకే మాట్లాడుతున్నారు, అందరూ అంగీకరిస్తారు. ఓకే సార్, అలాగే ఇటు నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం మనం చూసాం. ఇటు అభివృద్ధిలో 50%, అలాగే ఎక్కువగా ట్యాక్స్ పేర్స్ ఇటు సౌత్ ఇండియా నుండి ఉన్నారు, అందులో నుంచి కూడా 50% కన్సిడర్ చేయాలి. అంటే చాలా విషయాలు పరిగణలోకి తీసుకోవాలి, ఇవేవి కూడా కేంద్రం కన్సిడర్ చేయలేదు అని ఆయన తన వాయిస్ వినిపించారు. అంటే ఆయన చేసిన కమెంట్స్ ని మీరు ఏ విధంగా చూస్తారు? అవన్నీ ఇంప్రాక్టికల్, చాలా మంచి మాటలు. ఇంప్రాక్టికల్. ప్రాక్టికల్ గా ఏంటంటే ఆయన పార్టీలో పెద్ద నాయకుడు కాబట్టి ఇండియా అలయన్స్ అందరినీ మీటింగ్ పెట్టించి వాకౌట్ చేసి యాజిటేషన్ చేసి చిన్న చిన్న విషయాల మీద పెద్ద యాజిటేషన్ చేశారు కదా. చిన్న చిన్న విషయాల మీద రైతుల బిల్లు అన్నారు, చేశారు. అలా చేయాలి, చేస్తే దాంట్లో ఉపయోగం. ఈ స్టేట్మెంట్స్ న్యూస్ పేపర్స్ లో వచ్చినాయి, మర్యాదపూర్వకంగా గౌరవంగా ఎవరు చదవరు, అంతే. సరే, ఏదైతే ఈ బిల్లును కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి రెడీ అవుతుందో, అంటే ఇంత అపోజిషన్ వస్తుంది కాబట్టి మళ్ళీ ఏమైనా పునరాలోచించే అవకాశం ఉందా? అంటే మీకున్న అంచనా ఏంటి సార్? నాకు పూర్తిగా వీళ్ళు బాయ్కాట్ చేస్తాం, సీరియస్ గా పార్లమెంట్ రన్ చేయడం, వచ్చే 2 సంవత్సరాలు ఆయన థ్రెట్ ఇస్తే తగ్గిపోతారు, లేకపోతే తోసి పారేస్తారు, అంతే. ఆ థ్రెట్ వర్డ్స్ తో మాటలతో ఆకూడదు, పనులతో చూపెడతారా? నాకు నమ్మకం లేదు. ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుకు రంగం సిద్ధమైంది. ఈ 2 బిల్లులను ఈ నెల 16న పార్లమెంట్ లో కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. ఇందులో భాగంగా లోక్సభ స్థానాలు 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదనలు చేసింది. ఆర్టికల్ 81ని సవరించి లోక్సభ సీట్ల సంఖ్యను పెంచే ప్రతిపాదనను తీసుకొచ్చింది. 131వ రాజ్యాంగ సవరణ ద్వారా సీట్ల సంఖ్యను 850కి పెంచే ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో రాష్ట్రాలకు 815 లోక్సభ స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 లోక్సభ స్థానాలు ఉండనున్నాయి.